నిరాశపరచటం, దిగజార్చటం, కృంగదీయటం. దీన్ని వాడు అన్ని విషయాల్లో వాడతాడు. నీ ఆత్మీయ జీవితంలో పాపంతో నువ్వు రాజీ పడిపోవడానికి దాన్నే వాడతాడు వాడు. ఈ ఉన్న భూమి మీద ఈ భౌతిక జీవితంలో కూడా గొప్ప విజయాలు నువ్వు సాధించకుండా, గొప్ప మెట్టుకు నువ్వు వెళ్లకుండా కూడా వాడు ఇయే వాడతాడు. ఈ నిరాశ, నిరుత్సాహం, కృంగుబాటులనే వాడతాడు. దేవుడు నువ్వేం దిగజారి అడుక్కునే స్థితిలో ఉండాలని దేవుడేం కోరుకోవటల్లా. ఆశీర్వదించాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచాడు మనల్ని. శాపగ్రస్తులుగా ఉండటానికైతే పిలవలా. 10 మందికి మనం సాయం చేసే స్థితిలోనే ఉండాలని కోరుకున్నాడు, కానీ 10 మంది దగ్గరికి వెళ్ళి బాబు ధర్మం అని అడుక్కునే స్థితిలో ఉండాలని కోరుకోవాలా మన విషయంలో.